హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే జార్జియాలో ఒక ప్లేస్‌లో అన్నీ చాలా తక్కువకి దొరుకుతది. సో, నేను మీకు ఆ ప్లేస్‌లో ఏం దొరుకుతాయి, ఎలా ఉంటాయి అన్నీ చూపిస్తున్నాననమాట ఈరోజు. సో, స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ ప్లేస్ నేనుంటున్న ప్లేస్‌కి చాలా దగ్గరలోనే ఉంటది. మెట్రోలో వెళ్తే మోస్ట్‌లీ ఒక 10 మినిట్స్ అవ్వచ్చు. ఇక్కడ ఫుడ్ రిలేటెడ్, అవుట్‌ఫిట్స్, యాక్సెసరీస్, వాట్ నాట్ అన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైసెస్‌లో దొరుకుతాయి. లైక్ మన ఇండియాలో హోల్‌సేల్ మార్కెట్ లాగా ఇక్కడ క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఆల్సో మనం మన వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే ఈ ప్లేస్‌లో కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. పోతే మనం ఎవరిని అడగలేం కాబట్టి. ఈ ప్లేస్‌ని స్టేషన్ స్క్వేర్ మార్కెట్ అంటారు. సో, జార్జియాలో ఉన్న స్టూడెంట్స్ ఎవరికైనా ఈ ప్లేస్ తెలియకపోతే ఒకవేళ మీరు న్యూగా విజిట్ చేస్తే ఈ ప్లేస్‌కి రావచ్చు. ఇక్కడ మోస్ట్‌లీ జాకెట్స్, షూస్, స్పోర్ట్స్ వేర్, హౌస్ హోల్డ్ ఐటెమ్స్, బ్యాగ్స్ అన్నీ చాలా తక్కువ ప్రైజెస్‌లో దొరుకుతాయి. కొన్ని ప్లేసెస్‌లో ఫుడ్ ఐటెమ్స్, స్పైసెస్ కూడా దొరుకుతాయి. ఇది లోకల్ పీపుల్‌కి మెయిన్ మార్కెట్ అంటారు. సో, ఇది లోకల్ పీపుల్ ఎక్కువగా షాపింగ్ చేసే స్పాట్ అన్నమాట. ఇక్కడ సెకండ్ హ్యాండ్‌లో ఓల్డ్ క్లాత్స్ అండ్ వింటేజ్ ఐటెమ్స్ కూడా దొరుకుతాయి. మంచి ప్రైజెస్‌లో అది కూడా. ఇక్కడ వేరే సైడ్ మెట్రో లోపలికి వెళ్తే గోల్డ్ జ్యువెల్లరీ, కొన్ని యాక్సెసరీస్ మార్కెట్ కూడా ఉంటుంది స్పేర్‌గా. ఇక్కడ గోల్డ్ మాత్రం చాలా ఎక్కువ ప్రైస్‌లోనే ఉంటుంది. ఈ ప్లేస్‌లో ఎందుకింత జాగ్రత్తగా ఉండాలి అంటే ఇది చాలా పెద్ద మార్కెట్. సో, ఎప్పుడు జనాలతో నిండిపోయి ఉంటుంది. సో, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. నేను నడుస్తూ, వ్లాగ్ మాట్లాడుతూ వెళ్ళేలోపు నా ఫ్రెండ్స్ నన్ను వదిలి వెళ్ళిపోయారు గైస్. బట్ పర్లేదు. ఎందుకంటే ఇది మెట్రో స్టేషన్‌కి దగ్గరలో ఉండటం వల్ల చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. సో, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీరు చూసినట్టయితే ఇక్కడ చాలా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇక్కడ ప్లాంట్స్, స్టాల్స్, షాప్స్ మొత్తం గల్లీలా ఉంటుంది. సో, ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు కానీ వే తెలిసాక ఈజీ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే చాలా క్లాత్ స్టాల్స్ ఉన్నాయి. ఈ మార్కెట్ మొత్తం ఇలానే ఉంటుంది. చాలామంది ఇక్కడ కొంచెం తక్కువ ప్రైస్‌ల హౌస్ హోల్డ్ థింగ్స్, ఇప్పుడు మనకి క్లీనింగ్ థింగ్స్, కిచెన్ ఐటెమ్స్ కూడా బావుంటాయి. అండ్ ఇంకోటి ఇక్కడ ఇండియన్ స్టోర్స్ కూడా ఉంటాయి. నేను వాటి కోసం కూడా సెపరేట్‌గా వీడియో చేస్తా. ఏ షాప్‌లో తక్కువగా ఉంటాయి, మన ఇండియన్ స్పైసెస్ అవన్నీ. ఇండియన్ రైస్ నుంచి స్పైసెస్ వరకు ఆ షాప్స్‌లో అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో, మనకేం ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ చూస్తే మీకర్థమవుతుంది. ఈ డ్రెసెస్‌ని, స్టాల్స్‌ని ఇవే మొత్తం ఇండియన్ స్టాల్స్ కూడా కనిపిస్తాయి. అండ్ ఆల్సో ఈ డ్రెసెస్ ఇవి కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఈ వేలో చూసినట్టయితే ఇక్కడ కివి ఫ్రూట్స్ 3 లారీ. 1 లారీ అంటే ఇండియన్ రూపీస్‌లో 32 రూపీస్ అన్నమాట. సో, ఇంత ఫ్రెష్‌గా ఉన్నా సరే ఇక్కడ ప్రైజెస్ చాలా తక్కువగా ఉన్నాయి. సేమ్ ఫ్రూట్ మనం ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఉంటాయి. లైక్ స్పార్, క్యారిఫోర్, ఒరినాబ్జీ అని. వాటిల్లో చూస్తే డబుల్ ప్రైస్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి జార్జియన్ ట్రెడిషనల్ చాక్లేట్ అంటారు దీన్ని. అండ్ మిగతావి అన్ని జార్జియాలో దొరికే కొన్ని టైప్స్ ఆఫ్ బీన్స్. ఇక్కడ పీపుల్ మోస్ట్‌లీ తినే ఫుడ్ ఐటెమ్స్‌లో చీజ్, ఎగ్స్, ఇంకా మిల్లెట్స్ మోస్ట్‌లీ ఇవే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి యాపిల్స్, ఆరెంజెస్ మార్ట్‌లో కన్నా చాలా తక్కువలో దొరికేస్తున్నాయి. సో, అదే ఈ మార్కెట్‌కి అండ్ నార్మల్‌గా షాప్స్‌కి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఈ మార్ట్ వీడియో మొత్తం చూస్తే ప్రైజెస్ ఎంత డిఫరెన్స్ ఉన్నాయో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎంత ఫ్రెష్‌గా ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇవి ఆర్గానిక్‌గా కెమికల్స్ లేకుండా గ్రో చేసినవన్నమాట. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఫేమస్. లైక్ మనకి వాల్‌నట్స్, హేజల్‌నట్స్, ఆల్మండ్స్, డ్రైడ్ ఆప్రికాట్ చాలా మంచి ప్రైజెస్‌కి దొరికేస్తాయి. ఇందాక మీకు స్పైసెస్ చూపించా కదా! అవి కూడా చాలా స్పెషల్ మనకి. ఆచి గరం మసాలా ఎంత ఫేమస్సో ఇక్కడ వీళ్ళకి మేలి సుమేలి అని ఒక టైప్ ఆఫ్ పౌడర్ ఉంటుంది. చాలా డిషెస్‌లో వాడతారు దాన్ని. అండ్ స్వాన్ సాల్ట్ అని కూడా ఒకటుంటుందనమాట. అది కూడా చాలా ఫేమస్ ఫ్లేవర్డ్ సాల్ట్. ఇందులో గార్లిక్, స్పైసెస్ అవి మిక్స్ చేసి, యాడ్ చేసి చేస్తూ ఉంటారు డిషెస్‌లోకి దాన్ని కూడా యూజ్ చేస్తారు.
అండ్ దాని తర్వాత నేను ఫైనల్‌గా నా ఫ్రెండ్స్ దగ్గరకొచ్చేసా గైస్. అసలు లోపల షూట్ చేయొద్దన్నారు. కానీ వాళ్ళకి కనిపించకుండా ప్రైజెస్ చూపిద్దామని షూట్ చేస్తున్నా. ఇది ఇక్కడ ఒక మాల్ లాంటిది. అంటే ఇప్పుడు నార్మల్ మాల్స్ కన్నా కొంచెం తక్కువలో డ్రెసెస్ దొరుకుతాయి. ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయని మా ఫ్రెండ్స్‌తో కలిసొచ్చాను. పైగా ఈద్ కూడా వస్తుంది కాబట్టి నా ఫ్రెండ్స్ కొంచెం షాప్ చేయాలంటే ఇంకా ఆఫర్స్ ఉన్నప్పుడే బెటర్ అని వచ్చేసాం. ఇవి ఒరిజినల్ హ్యాండ్ బ్యాగ్స్ అనుకోవద్దు. పెద్ద బ్రాండ్స్‌కి డూప్ బ్యాగ్స్ అయినా సరే ఇంత కాస్ట్ పెట్టేస్తున్నారు. వీళ్ళు చెప్పులు, బ్యాగులు అన్నీ చూసి లాస్ట్‌కి నా ఫ్రెండ్స్ ఆ షాప్‌లో ఏం కొనకుండా వెళ్ళిపోదాం అన్నారు గైస్. అసలు ఇలా చేస్తారనుకోలేదు నేను. ఆ! అండ్ అక్కడి నుంచి ఇంకా ఫాస్ట్‌గా మెట్రోకి వేరే సైడ్ కూడా కొన్ని షాప్స్ ఉంటాయి. లైక్ ముందు చూపించిన సైడ్ మొత్తం వెజిటబుల్స్, స్పైసెస్ ఉన్నాయి కదా! ఇటు సైడ్ మొత్తం టాయ్స్, షూస్, మేకప్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఉంటాయి. కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. మేము కూడా అక్కడ లైక్ షవర్మా తినేసి ఇంకొన్ని షాప్స్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ టీ షర్ట్స్ చూసారా? మీకు కనిపిస్తది. కొంచెం ముందుకెళ్తే టీ షర్ట్స్ ఉంటాయి, జీన్స్ ఉంటాయి. ఎన్నుంటాయంటే అసలు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే అసలు రియల్‌గా ఒరిజినల్ బ్రాండ్ లాగా సెల్ చేస్తారు. సేమ్ లోగో అండ్ ఈవెన్ దాంతో ఇచ్చే క్యారీ బ్యాగ్స్ కూడా నిజంగా ఒరిజినల్ బ్రాండ్‌తో వచ్చిందేమో అని అనిపిస్తుంది. అంతలా అనిపిస్తాయి. చూసారా ఇక్కడ జీన్స్ అండ్ టీ షర్ట్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ప్రతీవి చాలా తక్కువ ప్రైస్‌కే వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూడండి హ్యాండ్ బ్యాగ్స్. ఇలా బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్‌ని డ్యూప్‌లో లాగా సెల్ చేస్తారనమాట. ఐ హోప్ మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. చూస్తే మీరు చూడండి 'కోచ్', 'గూచి', 'వైఎస్‌ఎల్' ఇవన్నీ బ్రాండెడ్ బ్యాగ్స్‌ని వీళ్ళు సెకండ్ హ్యాండ్‌లో అమ్మేస్తారనమాట. అండ్ ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ కలెక్షన్ చూసిన తర్వాత లాస్ట్‌గా ఒక షాప్‌లోకి వెళ్ళాం. ఈ షాప్‌లో వింటర్ వేర్, బూట్స్ అండ్ కొన్ని సమ్మర్ వేర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒకసారి చూడండి. ఇక్కడ అన్నీ ఉంటాయి. లైక్ వన్ స్టాప్ లాగా సమ్మర్ వేర్ ఉంటుంది, వింటర్ వేర్ ఉంటుంది, మెన్ అండ్ విమెన్‌కి కూడా ఉంటాయి, టాయ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ నా ఫ్రెండ్ కొంచెం ఫన్ చేస్తుంది అది వేసుకొని. అండ్ ఆల్సో ఈ షాప్‌లో కొంచెం క్లియరెన్స్ సేల్స్ స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే ఇంకా కొన్ని సార్లు ఇదైపోయినప్పుడు ప్రైజెస్ తక్కువ రెడ్యూస్ చేస్తారు. సో, ఈ షాప్‌లో కొన్ని కొనుక్కొని బూట్స్ అయినా అన్నీ చాలా తక్కువ ప్రైస్‌లో ఉన్నాయి. ఈ షాప్‌లో ఇది కూడా స్టేషన్ స్క్వేర్‌లోనే ఉంది. సో, ఈ షాప్‌లో అన్నీ కొనేసుకున్న తర్వాత మేము బయటకొచ్చేసాం యాక్సెసరీస్ కోసం. సో, ఇక్కడ మొత్తం ఇంకా ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత క్లాక్ క్లిప్స్, ఇంకా మేకప్ ఐటెమ్స్ కొన్ని కొన్ని కావాల్సిన యాక్సెసరీస్ కొనుక్కొని, ఇంకా అక్కడి నుండి ఇంటికి రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. ఆ గ్యాప్‌లోనే నా ఫ్రెండ్స్‌కి ఇంత కూల్ వెదర్‌లో స్ట్రాబెర్రీ చాక్లేట్ డిప్ తినాలనిపించింది. సో, ఇంటికి రిటర్న్ అయినప్పుడు ఇంకా ఫాస్ట్‌గా మెట్రో ఎక్కి అక్కడి నుండి మా మెట్రో స్టేషన్‌కెళ్ళిపోయాం. ఇక్కడ కొత్త కొరియన్ స్టోర్ పెట్టారు. అసలు బొమ్మలైతే చాలా బాగున్నాయి గైస్. ఆ తర్వాత ఇంకా అక్కడి నుండి స్ట్రాబెర్రీ చాక్లేట్ డిప్‌లో వెళ్ళడం కోసం కొంచెం నడిచాము. ఆ తర్వాత అక్కడి నుండి మాకు కావాల్సిన ప్లేస్‌కి రీచ్ అయిపోయామన్నమాట. తర్వాత నా ఫ్రెండ్ ఇప్పుడు ఇంకా చాలా నేను టైర్డ్ అయిపోయాను. బిర్యానీ తిందామని చెప్పాక, నా ఫ్రెండ్‌కి మాత్రమే బిర్యానీ తీసుకోవడం కోసం మేమందరం వెయిట్ చేసాం గైస్. ఆ తర్వాత అది తీసుకొని ఫాస్ట్‌గా మన వేఫెల్ షాప్‌కొచ్చాం. ఈ ప్లేస్‌లో ఎవరైనా వేఫెల్స్ ట్రై చేయకపోతే జార్జియాలో ఉన్నోళ్ళు మస్ట్‌గా ట్రై చేయండి. చాలా బావుంటుంది ఫుడ్. సో, ఇప్పుడు మన స్ట్రాబెర్రీ చాక్లేట్ డిప్ మన చేతికొచ్చేసింది. టేస్ట్ చేసేసాం. అండ్ మన డేని ఎండ్ చేసాం. ఈ రోజుతో ఈ వ్లాగ్‌లో మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే అసలు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఇంకా నేను ఎలాంటి వ్లాగ్స్ చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్.